హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సైనిస్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలకూరని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసి వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్ తగ్గట్టే చూసుకోండి, ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉంటాయి, కొన్ని ఉండవు కదా. సో కొంచెం చూసుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం పాలకూర అనేది మనకు ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి. తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఆయిల్లో. తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఆయిల్లో వేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటిని అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటూ మెల్లిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. తర్వాత ఇక్కడ లిడ్ తీసేసి చూస్తే ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిపోయి ఉన్నాయి. వాటిని అటు ఇటు కలుపుకుందాము. తర్వాత ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపును యాడ్ చేద్దాం. ఇక్కడ నేను వీడియోలో పసుపును యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసాక అటు ఇటు కలుపుకోండి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా, ఆ పాలకూరని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పాలకూరని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి పాలకూర చూస్తే చాలా ఉంటుంది కానీ ఉడికినాక చాలా కొంచెం అవుతుంది కదా. ఇలా మనకి గిన్నె నిండుగా ఉన్నప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి కొంచెం పాలకూర అనేది మగ్గిపోతుంది. అప్పుడు మనకి కొంచెం పాలకూర కలుపుకోనికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో జాగ్రత్త కింద పడకుండా పాలకూర అటు ఇటు మెల్లిగా టర్న్ అవుట్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇలా అటు ఇటు టర్న్ అవుట్ చేసుకొని కలుపుకున్న తర్వాత దానిపైన ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత లిడ్ తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ పాలకూర ఇలా మగ్గిపోయి ఉంటుంది. అలా మగ్గిన పాలకూరని అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే మనకి కింద అడుగు భాగం అనేది మాడిపోకుండా ఉంటుంది. సో అటు ఇటు టర్న్ అవుట్ చేసుకోండి. తర్వాత ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసినాక అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటూ మెల్లిగా పాలకూరని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పాలకూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇక్కడ. తర్వాత కొంచెం అటు ఇటు మళ్ళీ వాటిని టర్న్ అవుట్ చేసుకుంటూ కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ పాలకూర అనేది మగ్గిపోయి ఉంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ట్రై చేయండి.